హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న కందూరు గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం. మీరు వీడియోలో చూస్తున్నది కందూరులో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయం రామలింగేశ్వర స్వామి గుట్టపైన ఉంటుంది. గుట్టపైన అంటే పూర్తిగా గుట్టపైన కాకుండా గుట్టకి ఆనుకొని ఉన్నట్టుగా ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి ఆలయం ఉన్న ప్రాంతాన్ని పాటిగడ్డ అంటారు. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని పాటిగడ్డ ఆంజనేయ స్వామి ఆలయం అని కూడా ఇక్కడి ప్రజలు పిలుస్తారు. ఈ ఆలయం కొండపైన ఉండడం వల్ల ఆధ్యాత్మికమైన వాతావరణంతో పాటుగా ప్రకృతి రమణీయత ఇక్కడ చాలా బాగుంది. కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నట్లుగా ఈ ఆలయం దగ్గర కూడా ఒక కల్పవృక్షం ఉంది. ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సహజ సిద్ధంగా ఏర్పడిన 2 రాతి గుండ్ల మధ్యన ఈ ఆలయం ఉంది. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన రాతిగుండు పైన కాంతిరెడ్డి సార్ అనే ఉపాధ్యాయుడు ఆంజనేయ స్వామి వారి ప్రతిమని చెక్కినట్లుగా ఇక్కడి కందూరు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఆలయం రామస్వామి గుట్టపైన ఉండడం వల్ల ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఉంది. ఈ ఆలయానికి ముందు భాగాన రాతి స్తంభాలు కూడా ఉన్నాయి. మనం ఈ ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ ఆలయం లోపల రాతిగుండు మీద మనకు స్వామివారు దర్శనమిస్తున్నాడు. ఇక్కడ చాలా వైవిధ్యంగా ఉన్నట్టు, ఎంతో ప్రత్యేకంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కాంతిరెడ్డి సార్ గారి భక్తికి, ఆయన సంకల్ప బలానికి, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం తోడడం వల్లే ఇక్కడ ఆలయ నిర్మాణం పూర్తయిందని ఆయన కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఇక్కడ ఉన్న రాతిగుండు పైన కాంతిరెడ్డి సార్ గారు ఒక శ్లోకాన్ని కూడా రాశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.